వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యమంత్రి అక్కడ ఉంటే యంత్రాంగం అలర్ట్ అవుతుంది తప్పిస్తే ఆయనతో పాటు ఉన్న వాళ్ళు అనేసరికి వాళ్ళు కూడా ఈయనే ఖాళీగా కూర్చోపోతే నేను ఒకటే చెప్తాను అటువంటి విమర్శకులకి. ముఖ్యమంత్రి సాక్షాత్తు చెయ్యి కలిపి పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఒకవేళ ఈయనతో పాటు ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ ఈయనతో పాటు ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎందుకు పని చేయకుండా ఉంటారు? ఏదో పని చేస్తూనే ఉంటారు కదా. కాబట్టి అది అర్ధరహితమైనటువంటి విమర్శలు. ప్రత్యేకించి ప్రస్తుత తరుణంలో వైకాపా చేస్తుంది, గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేసేవాళ్ళు. సో నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను. నిన్న రాత్రి 3 గంటల వరకు అక్కడ ఉండి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మళ్ళీ ఇంకొక విమర్శ కూడా చేస్తుంటారు. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినందువల్ల అక్కడ గ్రీవెన్సెస్ ఆగిపోయా, లేకపోతే వరద రాకుండా ఆగిపోయిందా, లేకపోతే తుఫాన్ ఏమన్నా దారి మళ్ళించారా, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడుతుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. అంటే విమర్శకులకి మనం ఏమి వాళ్ళ నోటికి ఏమి తాళం వేయాల్సిన పని లేదు. వాళ్ళ మాటలు వాళ్ళు వాడుకోనివ్వండి. నేను ఇక్కడ చెప్పేది ఏంటనేసి అంటే అందరినీ రక్షించడం ఎవరి తరం కాదు. ఇప్పుడు నిన్న క్రైసిస్ లోనే మనం ఒకసారి చూసుకుంటే ఒక కుటుంబం ఇంటి మిద్దె మీద ఉంది. ఆ ఇల్లు ఎక్కడ ఉంది? ఇంటి మిద్దె వరకు మునిగిపోయింది. ఆ ఇల్లు ఎక్కడ ఉంది అనేసి అంటే నది లోపల ఉంది. దాన్ని ఎవరు బాధ్యత వహించగలరండి? ఎవరు ఏం చేయలేరు. ఆయన రక్షించారు, అది వేరే విషయం. లేకపోతే ఒక మాతృమూర్తి తాలూకా శవం ఒక కారు మీద వచ్చింది జనావాసాల మధ్యకి. నిజంగా చాలా దయనీయకరం. దాన్నే చంద్రబాబు నాయుడు గారు అరికట్టగలరా? అంటే అరికట్టడానికి అవకాశం ఉండదు. కానీ ముఖ్యమంత్రిగా తను కార్యక్షేత్రంలో ఉన్నప్పుడు ఏదైతే ఈ పునరావాస కార్యక్రమాలకు సంబంధించి కానీ లేకపోతే ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడంలో కానీ మిగతా యంత్రాంగం అలర్ట్ గా పనిచేసి 10 గ్రీవెన్సెస్ ఉన్న దగ్గర ఉండాల్సిన దగ్గర ఒక గ్రీవెన్స్ తగ్గిస్తుంది తప్పిస్తే పూర్తిగా లేకుండా చేయలేదు. లేకపోతే ఇంకొక వింత వాదన కూడా వినిపిస్తుంది వైసీపీ. మేము కరకట్ట కట్టాం కాబట్టి అవతల పక్క రాలేదు, యువతల పక్క వచ్చిందని. బుడమేర ఉన్నది ఇటువైపు అయితే అటువైపు ఎందుకు వస్తుంది వరద? సరే మంచిదే, కరకట్ట కట్టారు, మీరు కట్టిందే కాదు, అది అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రారంభమైంది. లేకపోతే ఎవరు ప్రభుత్వం కట్టింది. ఎవరి కోసం కడతాం? ప్రజల కోసం కడతాం. మంచి జరిగితే అందరూ సంతోషించాలా. దాన్ని పట్టుకొని ఆడాల్సిన పనిలే. బుడమేరు వరదలు అనేది ఇటువైపు వచ్చాయి. ఏది విజయవాడ సిటీకి పూర్తి ఉత్తరాంధ్ర దిశగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ముంపు గురైంది. అది ఉన్నటువంటిది పూర్తిగా దక్షిణ దిశలో ఉన్నటువంటి ప్రాంతం కృష్ణానది, లేకపోతే కృష్ణానదికి ఉన్నటువంటి. సో అంటే విమర్శలు అనేవి చేయడానికి కాదు. అవి ఒక పక్కన పెడితే ఇక్కడ మనం ప్రత్యేకించి మనం ఈ డిబేట్ లో ప్రస్తావించుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే మీరు ఇది కూడా